యాహ్! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది ఆ సినిమా మోర్ లైక్ మా ప్రోగ్రెస్‌ని చూపించింది. రాదర్ దాన్ సినిమా ఎంత ప్రోగ్రెస్ అయిందనే దానికన్నా, మాలో ఏం చేంజెస్ వచ్చాయి. అండ్ ఫస్ట్ ఎలా వ్యూ చేసాము, ఇప్పుడు ఎలా చూస్తున్నాం సినిమా అనే దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ అశోక్, లైక్ ఫస్ట్‌లో చూసినప్పుడు నీ నీ ఎక్స్‌పీరియన్స్ ఏంది? లైక్ 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఏమనుకున్నావు సినిమా గురించి? థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏం ఫీల్ అది జెప్పు? సీతో మార్కెట్ లో సిరిమల్ల చెట్టు ఇస్ లైక్ వన్ మోర్ బృందావనం కైండ్ ఆఫ్ అనుకున్నా. హ్మ్. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటది. హ్మ్. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అని. ఆ హ్మ్. ఫ్యామిలీ సెంటిమెంటే. కాకపోతే స్లోగా ఉంది ఏదో. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మేబీ ఐఎమ్ అకస్టమ్ టు వాచింగ్ మోర్ మూవీస్ యాక్షన్ విత్ మూవీస్. యాక్షన్ ఆ! కావచ్చు. దానివల్ల అయ్యుండొచ్చు కానీ చాలా స్లో అనిపించింది. హ్మ్. అప్పుడు పెద్దోడు చిన్నోడు కాన్సెప్ట్, స్కిమ్మేట్. పెద్దోడు పెద్దదానికి చిరాకు పడ్డం, పెద్దోడు హ్మ్. లైక్ ఏదో ఒకట్లే బొంగు మనకు రాదా, మనం చేయలేమా అనే ఫీలింగ్ లో ఉండడం, ప్రతిదాన్ని లైట్ తీసుకోవడం. చిన్నోడు అసలు అంటే బేసికల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే ఇవన్నీ క్యారెక్టరైజేషన్స్ ఎక్కేవి కాదు. హ్మ్. అంటే ఈ ఒక వీడొకడు ఇలా ఉంటాడు, వీడొకడు ఇలా ఉంటాడు అని చెప్పి ఏదో చూస్తున్నాం పోతున్నాం అన్నట్టు. బేసికల్లీ నేనంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. హ్మ్. ఎప్పుడు ఐ స్టార్టెడ్ టు కనెక్ట్ దట్ అంటే దాని మీద మీమ్స్ రావడం, రేలంగి మామయ్య మీద జోక్స్ చేయడం, ఆ తర్వాత మీమ్సే బేసికల్లీ మీమ్స్ అండ్ ట్రోల్ వీడియోస్ వచ్చినప్పటి నుంచి ఐ యూస్ టు ఎంజాయ్ అన్నమాట. అప్పుడు తర్వాత నెక్స్ట్ టైమ్ ఎప్పుడు మూవీ చూసినా ఓకే రేలంగి మామయ్య ఇలా ఉంటది క్యారెక్టరైజేషన్, పెద్దోడిది ఇలా ఉంటది క్యారెక్టరైజేషన్, చిన్నోడిది ఇలా ఉంటది క్యారెక్టరైజేషన్ అని చెప్పి ప్రతిదీ ఆళ్ళ అమ్మ, బెజవాడోళ్ళు తర్వాత ప్రతిదీ ఐ స్టార్టెడ్ టు ఎంజాయ్. చాలా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఐ డిడ్న్ట్ ఈవెన్ కేర్ అన్నమాట. ఇగ్నోర్ చేసేసా. మా హ్మ్. టీవీలో ఏదో ఏసాడు చూసాను ఎళ్ళిపోయింది అన్నట్టుండింది. యాహ్! అండ్ ఒక 'బృందావనం' తర్వాత గురించి మాట్లాడదాం. నీ ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ నువ్వు చెప్పు ఒకసారి అన్ కావాలంటే. ఆహ్, నువ్వు జెప్పు, లైక్ ఎందుకు 'బృందావనం' 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు'లాగా ఫేజ్ లైక్ ఆహ్, ఇట్లా కాలేదు, లైక్ మోర్ లైక్ క్లాసిక్ గాలేదు. 'బృందావనం' హిట్. అదే అంటే 'బృందావనం' ఈస్ ఎ బిగ్. ఫ్యామిలీ బృందావనం ఏంటంటే ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్ ఫస్ట్. ఆ! అంటే సినిమాలో కాదు నార్మల్‌గా మాస్ క్యారెక్టరు. తర్వాత సినిమాలో ఏంటంటే మంచి రిచ్ ఫ్యామిలీ అదంతా ఓకే. మంచి ఫైట్ బ్యాక్ డ్రాప్ ఉండే ఒక ఫ్యామిలీలోకొచ్చి పడతాడు. అక్కడ ఫ్యామిలీని విత్ ఫైట్స్, విత్ ఎమోషన్స్, విత్ జోక్స్ కామెడీ. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి కలిపేస్తాడు. అక్కడ ఈ ఎన్టీఆర్ డాన్స్ కానీ, యాక్షన్ గాని బావుంటది. సెట్ అవుద్ది. హ్మ్. అది కొంచెం చూడడానికి ఫన్నీగా ఇంకా ఆహ్, జనాలకు నచ్చేలా అనిపిచ్చింది. నాకు తెలీదు ఎస్‌పీఎస్‌సీ హిట్టో కాదో ఆ టైంలో. యెస్. ఓకే. హిట్టే. ఎస్‌పీఎస్‌సీ హిట్టో మోస్ట్‌లీ ఫ్యామిలీ హ్మ్. ఎంటర్‌టైనర్‌లే. హ్మ్. అది ఇది జనరలొచ్చిన ఇది సంక్రాంతిగా. అదర్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అయుంటది. నాకేంటంటే ఎంతసేపు అక్కడ గొడవలు మాటలతో గొడవలే ఉంటాయి గానీ ఫైట్స్ ఎక్కువ లేవు ఎస్‌పీఎస్‌సీలో. అస్సలు ఏదో రన్ చేసేదొకటుందంతే. ఆయన చేసుంటదిలే గూడరాజు గారిని 'గూడరాజు.' చదివేది గాని. ఆ! బట్ ఏంటంటే ఫైట్స్‌తో బుద్ధి చెప్పి తర్వాత ఆహ్, ఫుల్ ఎమోషన్స్ తీసుకొచ్చి అది డిఫరెంట్. ఇక్కడ పూలకొండ ఎందుకు తన్నావురా అదొక సీను. తర్వాత అక్కడే మేజర్ సీన్ అక్కడే ఉంటది. మేజర్. ఆ! ఆహ్, ఫస్ట్ టైమ్ మేము అంతే చూసినప్పుడు ఇంకెక్కడుంటది. ఏందిది పూల కుండీలు అనుకుంటే గొడవలు పడేది ఇదంతా అనిపిస్తది. బట్ హ్మ్. స్లోగా ఏజ్ ఇంకోటి వచ్చిన తర్వాత అవే గొడవలు బేసిక్ జరుగుతాయి. ఎవడు కొట్టుకోడు. అయ్యే గొడవలు పంచులుండవు. జరుగుతాయి. కుండీలే కొట్టుకుంటా ఉంటాం. ట్రూ. ట్రూ. అదొకటి అటు సైడ్ వాళ్ళ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. హ్మ్. ఆళ్ళ మాటలు డిఫరెంట్‌గా ఉంటాయి గదా! కైండ్ ఆఫ్ గోదావరి స్లాంగ్ ఎటకారంగా. వాళ్ళది. కొన్ని పదాలు ఎటకారము ఆ అర్థం కావు. స్లాంగ్ గాని బేసికల్లీ అది ఎక్కలేదు. ఆ! ఫస్ట్ టైమ్ కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. ఎందుకో ఒక రకంగా అనిపించింది. ఈవెన్ వెన్ ఐ వాచ్డ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' గూడా అది గూడా హ్మ్. సటిల్‌గా ఉంటది. అంత చాలా సెటిల్ అప్స్ ఉంటదది. అండ్ డౌన్స్ ఏమి ఎక్కువేమి ఉండదు. సటిల్ ఉంటది. సో, అలాంటి సినిమాలు చూసినప్పుడు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎక్కదు. తర్వాత కొంచెం అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, తర్వాత కొన్ని వీడియోస్ కానీ, మీమ్స్ కానీ చూసినప్పుడు కొంచెం ఐడియా వస్తది. హ్మ్. నా ఫస్ట్ నువ్వు టైమ్ చెప్పు నీకెలా అనిపించింది? నా ఫస్ట్ టైమ్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ నేను అప్పట్లో ఏ ఫేజ్‌లో ఉందంటే, ఇట్స్ లైక్ హాలీవుడ్, మార్వెల్లు, ఇట్స్ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీస్ దాంట్లోనే ఉంటాయి. సో, సడెన్‌గా 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' వచ్చేదలికి ఇట్స్ లైక్ అండ్ ఆల్సో మహేష్ బాబుకి
దూకుడు బిజినెస్ మ్యాన్ తర్వాత ఈ మూవీ అనుకుంటా సీతాఫలం సినిమా ఆ చెట్టు. కైండ్ ఎస్ ఆఫ్ ఎస్ పీక్ లో ఎస్ దట్ ఈస్ పీక్ లో ఆఫ్టర్ వచ్చిండే దట్. మూవీ అది. ఏంటి అది కాదు, ఈ దూకుడు ఫుల్ యాక్షన్ కామెడీ, బిజినెస్ మ్యాన్ ఫుల్ యాక్షన్, ఇది చూస్తే ఇంత సాఫ్ట్ గా ఇట్లా వెళ్ళిపోతుంది, అది కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఆల్సో అప్పట్లో ఫ్యామిలీ మీకు తెలుసో లేదో తెలియదు, లైక్ ఆ ఫేజ్ లో అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి ఏం వాల్యూవే లేదు. అన్ని కామెడీ, కామెడీ ఆర్ యాక్షన్. నువ్వు పెద్ద హిట్లు ఓకే. తీసుకుంటే ఆ టైంలో దూకుడు, బిజినెస్ మ్యాన్, బాద్షా, ఇంకా మగధీర, అన్ని యాక్షన్ హిట్లు. మగధీర మగధీర తర్వాత దూకుడు వచ్చింది. ఆ ఫేజ్ నడుస్తుంది ఓన్లీ జస్ట్ యాక్షన్ కి లైక్ వెళ్ళేదానికి. ఒక సీతాబాయిలో సినిమాలు చెట్టు అనేది కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్, ఇట్స్ లైక్ టూ ఫార్ అవే సీతారామం. ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ మూవీస్. సో అప్పుడు నాకు అసలు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి కూడా అర్థం కాలేదు, ఎట్లా తీసుకోవాలా ఈ మూవీని. అండ్ తర్వాత ఇట్స్ లైక్ తర్వాత మెల్లగా మర్చిపోయాను. ఇట్స్ లైక్ ఓకే, ఎట్లా మైండ్ లో ఉండిపోయిందంటే ఇది ఒక సీరియల్ టైప్ ఆఫ్ మూవీ అన్నట్టు ఉండిపోయింది. సో నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా చూడలేదు ఈ సినిమాని. ఏదో చూస్తానంటే ఓకే వెళ్తాంది, చూస్తాను అని చూసినాం. లోకేష్ కూడా వచ్చాడు, గోదావరి గోదావరి పర్స్పెక్ట్ కూడా ఉన్నాం కొంచెం తర్వాత. అది యా సో మెల్లగా లోకేష్. నాకు మీమ్స్ వల్ల ఇట్స్ లైక్ మళ్ళీ ఒక వెలుగులోకి వచ్చింది. ఓకే సినిమా ఉంది, దీన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు, కొంతమందికి ఇది నచ్చలేదు, కొంతమందికి ఇది నచ్చింది. సర్లే మనకేం నచ్చిందో అని మళ్ళీ రివాచ్ చేసి స్టార్ట్ చేసిన. ఐ థింక్ ఇన్ లాస్ట్ 2 weeks ఐ వాచ్ సీతామాటల సినిమా సెట్ 4 times ఆల్మోస్ట్. ఎందుకు అంటే నా బ్రెయినే మారింది, సినిమా ఏం మారలేదు, బట్ నా థింకింగ్, వాళ్ళు మాట్లాడే మాటలు ఇట్స్ లైక్ మోర్ ఇప్పుడు కనెక్ట్ అవుతాయి. అప్పుడు మనం ఎట్లుంటాం అంటే ఇట్స్ లైక్ యాక్షన్ హీరో లాగా ఉండాలన్నట్టు ఉంటాం. ఇప్పుడు అర్థమైందంటే లైఫ్ లో ఏం పెద్ద యాక్షన్ ఉండదు, అంతా ఇవే ఉంటాయి. అంతా గొడవలు కొట్టుకోవడాలే సేమ్ ఉంటాయి. థింగ్, సేమ్ మూవీ నువ్వు ఒక 5 years తర్వాత వాచ్ చేస్తే నీకు ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ కనబడుతుంది. పర్స్పెక్టివ్ వస్తుంది. నవ్వు అంటే అప్పుడు కనెక్ట్ అవ్వడానికి మన ఏజ్ గ్రూప్ వాళ్ళు క్యారెక్టర్స్ మూవీలో లేరు. ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి మహేష్ బాబు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు పెద్దోడు క్యారెక్టర్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే యూ స్టార్ట్ టు కనెక్ట్ టు సమ్ అదర్ గై ఇన్ ద మూవీ. యా నాకు మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు ఇట్స్ లైక్ నాకు సినిమాలో హీరో వెంకటేష్ మహేష్ బాబు కాదు, ప్రకాష్ రాజ్ అనిపించింది, రేలంగి మామయ్య. ఎందుకంటే అప్పట్లో మనం చూసినప్పుడు రాయలంగి అంటే క్యారెక్టర్ ఏం చేస్తుంటది, నవ్వుతా ఉంటది, అందరితో హ్యాపీగా ఉంటాడు. అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో వీళ్ళు క్లీషేగా రాసినారు క్యారెక్టర్ అనిపిస్తుంది, కానీ ఎంత డెప్త్ ఉంది క్యారెక్టర్ లో అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, లైక్ అందరితో నవ్వుతూ మాట్లాడడం అనేది ఎంత కష్టమైన విషయం అని. యాక్షన్ చేయడం చాలా ఈజీ, దానికన్నా ఎవరినో కొట్టి మారిపోవడం ఈజీ, అందరితో నవ్వుతా ఉండడం కన్నా. లైక్ మనం ఫేజ్ అయ్యి ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకునే స్టేజ్ లోకి వచ్చినాం. రేలంగి మావయ్య అలా బతకడం అనేది చాలా కష్టం, చిన్నోడి కన్నా పెద్దోడి కన్నా అని. చాలా చాలా కష్టం. అందరూ బి లైక్ చిన్నోడు అండ్ పెద్దోడు ఉంది. మెనీ పీపుల్ రేర్, చాలా రేర్ గా రేలంగి మావయ్య ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. లోకేష్ నువ్వు చెప్పు. లోకేష్ ఫస్ట్ టైం నీకు సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? నేను అరౌండ్ ఐ మీన్ స్కూలింగ్ టైమ్ లో నేను ఆ మూవీ చూసాను. ఇట్స్ లైక్ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ పరంగా నాకు మ్యూజిక్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది సీరియస్లీ. ఆ టైంలో అప్పటికి పెద్ద హిట్, లైక్ ఆల్బమ్ అంతా. వీఆర్ నాట్ ఎట్ దట్ స్టేజ్ కదా, లైక్ అంత రెస్పాన్సిబిలిటీస్ మనకి లేవు. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ సీరియల్ కైండ్ ఆఫ్ థింగ్. లైక్ కొంచెం స్లోగా నరేట్ చేశారు అని అనిపించింది. బట్ సాంగ్స్ పరంగా చూస్తే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్ యాక్చువల్లీ. సో ఐ మీన్ మీరు సాంగ్స్ ఎక్కడ చూసినా నాకు తెలిసి ఇంగ్లీష్ పదాలు ఎక్కడ కనబడవు. ఐ మీన్ తెలుగు పదాలు, ఎగ్జాక్ట్లీ. మా సైడ్ కొంచెం సిరివెన్నెల సీతారామ శాస్త్రి he made sure that he don't use any English words in the songs. No, I think శ్రీరామ్ ఒక్కొక్క లిరిక్స్ ఒక్కొక్క డైమండ్. శ్రీరామ్ రాశారు కొన్ని అతను కొన్ని ఇతను రాశారు అనుకుంటా. ఐ స్టిల్ నో దట్. మరి అంతగాను సులువు అనుకుంటే సులువు అది ఉంది కదా, అది సాంగ్ లిరిక్స్. సీన్ మెనీ పోడ్కాస్ట్ డిస్కసింగ్ దిస్ లిరిక్ లైన్స్ అన్నమాట. ఒక్కొక్క లైన్ లో ఈ ఒక్క లైన్ కి ఇప్పుడు అర్థమైతే అంటే ఎట్లా థింక్ చేసినారు ఇదంతా అనిపించింది సినిమా అంతా. అంతే. అప్పట్లో జస్ట్ 2010 2014 బాబు వీడియో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే 2010s లో ఉండే సాంగ్స్ అప్పుడు వింటున్నప్పుడు జస్ట్ మ్యూజిక్ కి వైబ్ అయ్యే వాళ్ళం. అప్పుడు దూకుడు ఇట్లాంటి సినిమాలని చూసినప్పుడు ఇట్స్ లైక్ అవి అంతా మ్యూజికల్స్, లిరిక్స్ అంటే పెద్దగా ఏముండవు,
గురువారం మార్చి ఒకటి అంటే అది జస్ట్ ఉమ్, ఊరికే జస్ట్ ఏదో లిరిక్స్ దోపాలు కాబట్టి దోపారు మధ్యలో అంతే మ్యూజిక్ లో. అంతే అంతే. కానీ మీనింగ్ఫుల్ లిరిక్స్ చాలా ఉన్నాయి, కనెక్ట్ అవుతావు ఇప్పుడు, అసలు చాలా ఉన్నాయి. యు గో బ్యాక్. లోకేష్, నువ్వు ఇంకా సరిగా చెప్పలేదు. ఓకే, జస్ట్ యువర్ యా ఎక్స్ప్రెషన్ ఇస్ దట్. యా. సో ఐ మీన్ మ్యూజిక్ పరంగా చెప్పాలంటే లైక్ నాకు ఆ అలంకారం పేరు గుర్తులేదు, బట్ తెలుగులో లైక్ తరుణ్ అశోక్ నీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఒక లైన్ లో లాస్ట్ వర్డ్ తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ కి అమర్చి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. లైక్ సీతం ఓ వాకిట్లో సిరిమల్ల చెట్టు సాంగ్ ఉంది కదా. సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె కనక చెట్టేమో విరగా పూసింది అని. విరగబూసింది. ఓకే ఓకే, అది ఆ ఏమంటారు తెలియదు కానీ కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిన కోసినవన్నీ పూలన్నీ కొప్పు చుట్టండి సీతాకొప్పు అని చెప్పి. చుట్టండి. ఇట్స్ లైక్ మనం లైక్ చాలా వరకు సాంగ్స్ అనేవి, లిరిక్స్ అనేవి టోటల్ ఇర్రిలవెంట్ గా ఉంటాయి. బట్ ఇర్రెలవెంట్ ఈ ఉంటాయి. మూవీలో సాంగ్స్ అనేవి ఐ ఫిట్ మీన్ అవుతాయి కనెక్ట్, స్టోరీలో, చాలా స్టోరీలో కనెక్టెడ్ గా కరెక్ట్ ఉంటుంది. ఫిట్ అవుతాయి అండ్ ఆల్సో కనెక్ట్ అవుతాయి. క్యారెక్టర్ కనెక్ట్ అయితే మనకు కూడా కనెక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ సో ఐ ఆల్సో మీన్ అప్పుడంత నీ నీ చెప్పు. నీ నీ పర్స్పెక్టివ్ చెప్పు, హౌ రేలంగి మావయ్య క్యారెక్టర్ ఇన్ యువర్ మైండ్ చేంజ్ ఫ్రమ్ రిలీజ్ టు ఇప్పుడు. బేసికల్లీ అప్పుడైతే నాకు ఏం అనిపించలేదు, లైక్ అందరిని చూసి నవ్వడం ఏంటి అది ఇది అని అనిపించింది. బట్ ఐ మీన్ ఒక మోటివేషన్ ఏంటంటే లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు, ప్రతిదీ సీరియస్ గా తీసుకోకు, లైక్ గో విత్ ద ఫ్లో అన్నట్టు, లైక్ ఒక మోటివేషనల్ క్యారెక్టర్ గా అనిపించింది. ఐ మీన్ నాకు వర్డ్స్ ఫ్రేమ్ చేయడం రావట్లేదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. లైక్ చాలా మోటివేషనల్ గా అనిపించింది ఆ రేలంగి మావ క్యారెక్టర్ కంపేర్డ్ టు ఆల్ ద అదర్ క్యారెక్టర్స్. యా లైక్ ఫస్ట్ వెయిటెడ్ క్యారెక్టర్ వచ్చి నాకు రేలంగి మావే అనిపించింది. తర్వాత వెంకటేష్. నాకు మహేష్ బాబు కూడా అంతలా అనిపించలేదు, బట్ వెంకటేష్ క్యారెక్టర్ అనేది మన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో కంపేర్ చేసినట్టుంది. లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు జాబ్స్ వచ్చినాయి కాబట్టి మనకి పెద్దగా తెలియదు, బట్ జాబ్స్ లేని వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్ అనేది. ఎంత అది అది ఐ వన్ మీన్ ఎంత పర్స్పెక్టివ్. బరువు లైక్ ఉంటుందో. బరువు ఉండేది, లైక్ జాబ్ లేనిది జాబ్ ఉంది. అండ్ ఆల్సో ఫ్యామిలీ డైనమిక్స్ కూడా ఇట్స్ లైక్ సో సెటిల్ గా ఉంటాయి. ఎంత క్యూట్ గా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేలంగి మావయ్య సీత మధ్యలో ఉండే రిలేషన్ ఇట్స్ లైక్ సో క్యూట్. లైక్ ఏమనంటే సీత వచ్చి చెప్తుంది, మనం ఇది భద్రాచలం పోదాం అంటే, పోదామా బాగుంటుంది అంటే బాగుంటుంది అంటాడు, సరే పోదామా అంటాడు. లైక్ ఎంత క్యూట్ గా ఉంటుంది అంటే, ఎన్నిసార్లు చూసినా నాకు ఇది భలే ఉంటది అది సీన్లు చూసినప్పుడు, ఏదో ఫోర్స్ కనిపించదు. నీకు అన్ని తెలుసు మరి అంటే, ఏమో నాకు ఎన్ని నాకు అది తెలిసిపోతాయి తెలుసుకుంటా అంతే. అంతే. అండ్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో లైక్ క్యూట్. నాకు అనాలజీ అనిపించింది ఏంటంటే, ఇట్స్ లైక్ మహాభారతానికి నువ్వు ధర్మరాజు, భీముడు, అర్జునుడు తీసుకుంటే, ధర్మరాజు ఏమో రేలంగి మావయ్య, భీముడు వెంకటేష్, అర్జునుడేమో నాకు మహేష్ బాబు లాగా. ఇట్స్ లైక్ మోర్ లైక్ కంపారిజన్ అనిపిస్తుంది. ఎందుకంటే ధర్మరాజుకి ఏం బలం ఉండదు, ఆస్తులు ఏం ఉండవు, ఏం మాట్లాడుతుంటే ధర్మం మాట్లాడతాడు అంతే. కానీ లాస్ట్ వరకు పాండవుల ధర్మమే నిలబడుతుంది. భీముడు ఎందుకు వెంకటేష్ అంటే, భీముడు కైండ్ ఆఫ్ అగ్రెసివ్. అండ్ ఆల్సో ధర్మరాజు ధర్మాన్ని అంతగా నమ్మడు, ఫాలో అవుతాడు. ఓకే అన్న ఏం చెప్తే జైలు చేస్తాడు తప్ప, అన్న చెప్పేది ధర్మము, దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేయడు. ఓకే అన్న చెప్తానట్టు చేస్తాం అన్నట్టు. అర్జునుడు ఎట్లా, అర్జునుడికి ఇట్స్ లైక్ గో విత్ ద ఫ్లో అంతే. అన్న అన్న మీద అప్పుడప్పుడు ఉంటది, బట్ అది అంత బయట పెట్టడు. అండ్ ఆల్సో నీకు అనాలజీ కూడా ఈ విజయవాడ వాళ్ళు జస్ట్ లైక్ కౌరవులు లాగా. ఎప్పుడు చూడు భీముడిని, అర్జునుడిని నువ్వు బలవంతుడు అంటే, మా దాంట్లో కూడా బలం ఉండే వాళ్ళు ఉంటారంటారు. అర్జునుడు కూడా మేము అంటే నేను గాంధీవం పట్టుకొని చేస్తానంటే దెప్పి పడవడం. దెప్పి పొడుస్తూ ఉంటాను. నీ పక్కన అర్జునుడు ఉంటే నా పక్క కర్ణుడు ఉన్నాడు, మీ పక్క భీముడు ఉంటే నా పక్క దుర్యోధనుడు ఉన్నాడు అంటారు. కానీ నువ్వు మహాభారతం అంతా చూసుకుంటే, మీ పక్క ధర్మరాజు ఉన్నాడు, మా పక్క ఎవరున్నారని చెప్పడు దుర్యోధనుడు ఎప్పుడు. సినిమాలో కూడా అంతే. సినిమాలో ఏమంటారు, రేలంగి బాయ్ మంచితనం ఏం పనికి వస్తుందా, మంచితనం డబ్బులు సంపాదించడానికి పనికి వస్తుంది, ఏం పనికి వస్తుంది అంటారు. దాంట్లో కూడా సేమ్ మహాభారతంలో కూడా ధర్మరాజు ధర్మం దేనికి పనికి వస్తుంది, యుద్ధం గెలిచే పనికి వస్తుందా? ఇప్పుడు భీముడు, అర్జునుడు అంటే వీళ్ళకి అస్త్రాలు ఇవన్నీ తెలుసు, కానీ ధర్మరాజు దేనికి పనికి వస్తుంది, దేనికి పనికి వస్తాడు అదే అట్లే మాట్లాడతారు దుర్యోధనుడు అంతా. అంటే లాస్ట్ వరకు దుర్యోధనుడు అట్లా మాట్లాడితే చనిపోతాడు. ధర్మరాజుకి వీక్నెస్ ఉందిగా, జూదం ఆడాడు మన రేలంగి మావయ్యకి. అది కూడా అంటే లేదు. అది కూడా లేదు. ఎంతసేపు కొబ్బరి చెట్లలో కూర్చొని పేపర్ చుట్టుకొని సర్లేరా అంటే మనం అనుకుంటాం కానీ, సి అట్లా నవ్వుతా ఉండడము ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా, అండ్ ఆల్సో ఇష్టం లేని వాని దగ్గర కూడా నవ్వుతా మాట్లాడడం అనేది నాకైతే ఇట్స్ ఇంపాసిబుల్. నాకు ఎవరైనా ఇష్టం లేకపోతే వాటితో మాట్లాడడం అనేది నాకు ఇంపాసిబుల్. నవ్వుతా మాట్లాడడం అనేది నేను చేయాలనుకుంటాను, మరి చేయలేను. సీరియస్లీ లైక్ ఒక్కరితో ఎట్లా ఐ మీన్ ఒక
ఐ మీన్ అతను మంచోడవని చెడ్డోడవని ఒక రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేయాలనేది రేలంగ్ మోహన్ చూసి నేర్చుకోవచ్చు. లైక్ ఐ మీన్ మనీ డజంట్ మ్యాటర్, ద వే యూ ద వే యూ మూవ్ విత్ ద పీపుల్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ అనేది చూపిస్తాడు. ఐ మీన్ ఇన్ఫాక్ట్ వెంకటేష్ క్యారెక్టర్ కూడా మనీ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ అనేది నీకు ఇంపార్టెంట్ అనేది ఈ చూపిస్తాడు. ఈ ఐ మీన్ వెంకటేష్ ఎస్పెషల్లీ వెంకటేష్ క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది డైరెక్ట్లీ అంటే, వెంకటేష్ కి మహేష్ బాబుకి ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఆపోజిట్ క్యారెక్టర్లు. వెంకటేష్ చాలా ముక్కుసూటికి చెప్తాడు ఏమన్నా కూడా, మహేష్ బాబు అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఇద్దరికి వాళ్ళ ఆపోజిట్లు అంటే ఇష్టం. వెంకటేష్ కి నేను కూడా అట్లా కలిసి ఉంటే బాగుంటది కదా అనిపిస్తుంది. మహేష్ బాబుకి ఏంది ఇంతసేపు నటించడము, నేను ముక్కుసూటిగా మాట్లాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ డైనమిక్స్ కనబడుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకు కానీ వాళ్ళిద్దరూ ఒక అంత మంచి క్యారెక్టర్ రిలేషన్ నుంచి ఒక ఉంటది. క్యారెక్టర్ మూవ్ అవ్వలేరు. మూవ్ లైక్ అవ్వలేరు. ఒకరిలా బిహేవ్ చేయడం చాలా కష్టం ఉంటది వాళ్ళిద్దరికి. బట్ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటది. బాగుంటుంది. లైక్ ఇన్ ద యాక్చువల్ గా రియల్ వరల్డ్ లో రిలేషన్స్ అట్లే ఉంటారు. రిలేషన్స్ అంటే అన్నయ్య అంటేనే ఓ అన్నగారు తమ్ముడు గారు ఇట్లేంటి ఉండవు. ఎరా బాగున్నావా, తిన్నావా, మటన్ బాగుంది చూడు తిన్నా అంతే. అంతకు మించి ఏమి ఉండదు. మిగతా ఎంత వాళ్ళు ఇష్టపడుకున్నా కూడా అంతకు మించి దూరం వెళ్ళదు. ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే, అంతే. ఇంకోటి ఆల్సో అంటే చెప్పు 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 నువ్వు చెప్పు, నేను తర్వాత లో కంటిన్యూ చేయవచ్చు. చెప్పు, నువ్వు ఏదో పాయింట్ ఇచ్చేసాడు. నేను అనాలజీ చెప్తున్నట్లు ధర్మరాజు రేలంగి మావయ్య యాంకర్ చేస్తాడు, మొత్తం స్టోరీని అంతా యాంకర్ చేస్తాడు. అంటే వీళ్ళు కొడుకులు తప్పదోవ పడుతుంటారు. తప్పదోవ అంటే బేసిక్లీ కొంచెం విడిపోతాంటారు. మెల్లగా రేలంగి మావ వచ్చి కలుపుతుంటారు. లాస్ట్ కూడా అంతే. అంటే ఎట్లయితే పాండవుల్ని ధర్మరాజు ధర్మం అనేది యుద్ధం గెలిపించడానికి కారణమైందో, జస్ట్ లైక్ రేలంగి మావయ్య మంచితనం అనేది ఈ ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ని మెల్లగా కలుపుకుంటూ వెళ్ళడానికి కారణమైంది. అదే రేలంగి మావయ్య కూడా చెప్తారు లాస్ట్ కి. లైక్ ఇప్పుడు వాళ్ళ నాన్న సంపాదించకపోయినా డబ్బులు లేకపోయినా కానీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంటారు వాళ్ళ కొడుకు, ఎందుకు మంచోడని. సో రేలంగి మావయ్య కూడా అదే క్యారీ ఆన్ చేయండి మీరు అంటారు తప్ప, డబ్బుల కోసం వెళ్ళి బయటకు వెళ్ళి సంపాదించండి మీరేం సంపాదించలేదు ఎప్పుడు తిట్టరు. ఇట్స్ లైక్ నేను ఇస్తాండేది వాళ్ళకి డబ్బులు కాదు, సో నేను ఎట్లా అడుగుతాను వాళ్ళని డబ్బులు సంపాదించమని. నేను ఇస్తాండేది ఇది, నేను మంచితనం ఇస్తాను కాబట్టి నేను చెప్పగలను మీరు మంచిగా ఉండరు అని. మీరు నా అలాగ అవ్వండి, అప్పుడే మీరు కూడా మీ ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేసుకో, లైక్ ఇంటాక్ట్ లో పెట్టుకోగలరు. కరెక్ట్. అండ్ అంటే నాకు ఫేవరెట్ సీన్ వచ్చేసి పొలిటీషియన్ వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతాడు చూడు, ఈ సిస్టమ్ అని చూసావా, ఈ సిస్టమ్ అని చెప్పి. ఊరుకోండి సార్, మనకి ఎందుకు మనకెందుకు సార్ సిస్టమ్ ఇవంతా? ఇవన్నీ. ఎంత ఎంత టిపికల్ ప్రాబ్లం అయినా అంటే చిన్న స్మైల్ మనం ఇచ్చి చిన్న పార్టే భలే కదా ఎక్స్ప్లెయిన్ దాంట్లో చేస్తాడు. అంటే అన్నట్లు. మనం చిన్న పార్టే దాంట్లో, అంటే ఓపిక ఉంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లో ఉండి దేవుడికి మొక్కుంటాం. ఎంత క్యాజువల్ గా ఎంత సింప్లిఫై చేసి చెప్తాడంటే, లైక్ ఒక్కసారిగా నీకు ఆ ఆ అంటే మైండ్ లో ఏంటి ఏమేమో తిరుగుతూ ఉంటాయి కదా, అతను మాట్లాడే విధానం చూస్తే మీకు లోపల ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా గానీ కామ్ అయిపోతాయి. దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇస్ రేలంగి మావయ్య. అంటే తను మాట్లాడే మాటలు కానీ సో కామింగ్ అన్నమాట. అంటే పక్కన పర్సన్ దే ఫీల్ కామ్ వెన్ హీ టాక్స్. అని ఇంకో విషయం తెలుసా, ఈవెన్ నేను ప్రకాష్ రాజ్ బదులు రజనీకాంత్ చేయాల్సిందంట. ఓ కానీ నేను ఓకే, ఊహించుకోలేను రజనీకాంత్ ని. ప్రకాష్ రాజ్ పెట్టారు. ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని కూడా ఆబ్వియస్లీ ఊహించుకోలేను. ఒకసారి ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కాంట్. యూనో సినిమా మొత్తంలో లైక్ మేబీ ఇది మీరు ఐ మీన్ చాలా మైన్యూట్ డీటెయిల్ ఇది, మేబీ మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. బట్ నేను కాకినాడ కాబట్టి, ఐ మీన్ మాది గోదావరి సైడ్ కాబట్టి నేను అది అబ్జర్వ్ చేశాను. తనికెళ్ళ భరణి క్యారెక్టర్ అబ్జర్వ్ చేశారా? లైక్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఒక్కలాగా ఉంటాడు. అంటే ఒక దగ్గర పుకార్లో ఒక దగ్గర చెప్తా ఉంటాడు. మైండ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి అతనికి, లైక్ నారదుడు లెక్క, లైక్ ఇన్ కంపారిజన్. లైక్ అది నేను చాలా చోట్ల చూసాను మా గోదావరి సైడ్. లైక్ మన దగ్గర ఏమో చాలా మంచిగా ఉన్నట్టు ఉంటారు, బట్ మన గురించి చెడ్డగా వేరే వాళ్ళ దగ్గర చెప్తా ఉంటారు. ఇట్స్ లైక్ వాళ్ళు మంచోళ్ళు అనుకోలే తెలియదు, చెడ్డోళ్ళు అనుకోలే తెలియదు. ఐ మీన్ సినిమాలు కూడా చాలా చెప్తాడు, చిన్న డీటెయిల్, చాలా ఇంట్రడక్షన్ చిన్న ఇచ్చినప్పుడు. డీటెయిల్, బట్ అనేది కొంతమంది కనెక్ట్ అవుతుంది గట్టిగా. అది ఇది నిజంగా అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అది. లైక్ చాలా మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ అన్నమాట, రియల్ లైఫ్ లో ఉండే క్యారెక్టర్ అది. సీరియస్లీ అది ఇంట్రడక్షన్ ఇచ్చకూడదు, డైరెక్టర్ కూడా చెప్తాడు రజనీకాంత్ వీడు ఏంటంటే మంచోడు కాదు, దేవుడే తెలియదు మనకి ఎందుకు లేవు వీడు మంచోడు కాదు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఏంటి అలా చిక్కుపోయావు, కజ్జికాయలు తింటావేంటే అంటాడు. అండ్ ఆల్సో నాకు కైండ్ ఆఫ్
కైండ్ ఆఫ్ వీక్ అనిపించింది క్యారెక్టర్. ఇట్స్ లైక్ సమంత క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ లైక్ టిపికల్ బబ్లీ గర్ల్. ఏ అంటే ఏ స్పెషల్ యా అంటే ఏమి ఉండదు పెద్దగా. అయితే లోకేష్ అడగాలి యాక్చువల్లీ క్వశ్చన్. లోకేష్ లైక్ లోకేష్, డూ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ గర్ల్స్ అంటే సమంత క్యారెక్టరైజేషన్ ఉండే గర్ల్స్ గోదావరి సైడ్ ఎక్కువ కనబడుతుంటారా? లైక్ టిపికల్ గోదావరి సైడ్ గర్ల్ అలా ఉంటారా? యు నో వాట్, ప్రతి దానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం, బాగా గొప్పలు మీరు చెప్పేసుకోవడం, తర్వాత క్వీన్ విక్టోరియా సీరియస్లీ ఉంటారు. వచ్చేసింది పక్కన తప్పుకోండి. నిజంగా సీరియస్లీ ఉంటారు బట్ ఉంటారు. ఐ అగ్రీ విత్ వన్ గర్ల్, కూలకల లైక్ వాటర్. ఐ వాటర్ కనెక్ట్ వెరీ మచ్ టు సీరియస్లీ హర్. ఉండే అమ్మాయిల్లో నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండే అమ్మాయిలు ఉంటారని చెప్పి చూపించారు అనమాట. సీరియస్లీ చూపించారా? మా సైడ్ ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ పిచ్చి చాలా ఉంటుంది. లైక్ ఓకే. చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, క్యాస్ట్ రిలేటెడ్ మీటింగ్స్. అందులో నేను అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలనే చూస్తూ ఉంటాను. లైక్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళు పెట్టే ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం కానీ ఇట్లా ఉంటారు. సమంత లాంటి క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ ఒక మంచి అబ్బాయి కనబడితే, లైక్ ఒక మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనబడితే, ద ఆపోజిట్ జెండర్ విల్ ట్రై టు ఫ్లర్ట్ విత్ దట్ గాయ్ ఆర్ గర్ల్ ఆబ్వియస్లీ. లైక్ తరుణ్ చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ అ వీక్ క్యారెక్టర్. ఇంకొంచెం స్ట్రాంగ్ రాసుంటే కొంచెం బాగుండేది రిలేషన్ అనిపించింది ఏమైనా ఆ పెట్టింటే వాళ్ళ క్యారెక్టర్. ఫాదర్ కానీ లేకపోతే ఇంకేమన్నా కూడా, ఓన్లీ నువ్వు ఆబ్వియస్లీ విత్ రెస్పెక్ట్ మహేష్ బాబు మాత్రమే చూస్తావు రిలేషన్. చూపించారు అది. ఇంకేది కనపడదు, వేరే యాంగిల్ కనపడదు. మ్మ్. అండ్ ఆల్సో ద లెజెండరీ నువ్వు కేర్ క్యారెక్టర్ రావు చేయాలి కదా. రమేష్. సగం రావు సగం పనులు సగం సగం ఇవన్నీ. పనులు చేయకండి. ఇట్ గాట్ సో ఫేమస్. అదేంటి రావు రమేష్ విలనే. అదేదో ఉందండి. శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో అందరూ కామన్ గా ఉండేదంటే విలన్లు దే ఆర్ నాట్ స్ట్రైట్ ఈవిల్. ఎవరినో పోయి చంపడం గానీ ఎవరినో కొట్టడం గానీ అస్సలు చేయరు. కానీ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తారు. ఎవడో చేస్తాడు కొట్టడం చంపడం అంతా వేరే వాళ్ళు చేస్తారు. మాటలతో చేస్తారు చంపేయడం అంటే శ్రీకాంత్ అడ్డాల మూవీస్ లో విలన్స్ అట్లే విలన్స్ ఉంటారు. ఎట్లుంటారు. మాటలతో చంపేస్తారు, ముకుందాలో కూడా మానసికంగా అంతే. చంపేస్తారు. ఈ బ్రహ్మోత్సవం ఎవరు? శ్రీకాంత్ అడ్డాలేనా? బ్రహ్మోత్సవంలో నాకు Like- రియల్ గా అనిపించిండేది రావు రమేష్ క్యారెక్టర్ ఒక్కటే. ఓ తిరిగిపోతా అంటారు ఊరికే అనుకుంటా. ప్రతిదానికి ఓ భజన ప్రతిదానికి భజన. రావు రమేష్ డైరెక్ట్ సూపర్ చేసేట్టున్నాడు. అసలు డిఫరెంట్. డైరెక్షన్ లేదేమో, అది డైలాగులు లేవు, మీ సిచ్యువేషన్ తగ్గట్టు చేయండి చేసేసి ఉంటాడు. ఓ భజన సినిమా అంతా ఇంతమందిని వేసుకొని ఊరికే. సమంత రైట్. సమంత తర్వాత సీత క్యారెక్టర్ బాగుంటది. సీత క్యారెక్టర్ వన్ ఆఫ్ ద కంపేర్ ఎక్సలెంట్ చేస్తే, చాలా బెటర్. సమంతతో కంపేర్ చేస్తే సీత హ్యావ్ మోర్ స్కోప్ ఇన్ ద మూవీ. సమంత ఎంతసేపు 2-3 ఫోన్లు మాట్లాడుతుంది. ఇంకా అంటే ఇంకా ఫ్యామిలీ డైనమిక్స్ కూడా. అత్త కోడల్ రిలేషన్షిప్ కూడా భలే ఉంటుంది. లైక్ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్, వాళ్ళతో మల్లెపూ చెట్టు దగ్గర ఆవిడేం తీసుకొచ్చిందో అడుగు అంటే బంగారం లాంటి కొడుకిచ్చాను, అంతకుమించి ఇంకేం కావాలంటది. లైక్ ఆ డైలాగ్స్ అన్ని లైక్ నేను విన్న డైలాగ్స్ అవన్నీ నా రియల్ లైఫ్ లో. ఇట్స్ లైక్ ఒక్క డైలాగ్ కూడా నీకు ఓవర్ ద టాప్ గానీ సినిమాటిక్ గానీ అనిపివు. వెళ్ళిపోతా ఉంటుంది. సో మేబీ అందుకే ఆ టైంలో మేబీ సారీ అశోక్ ఇంటరప్ట్ చేసినందుకు. మేబీ ఆ టైంలో తరుణ్, ఆ టైంలో ట్రెండ్ ఎట్లా ఉందంటే ఒక మంచి కామెడీ రావాలి, ఒక 2-3 ఐటమ్ సాంగ్లు ఉండాలి, మంచి బీట్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి అనేవి ఉంది. ఆ టైంలో అది ట్రెండ్ యాక్చువల్లీ. సో ఆ టైంలో ఇది ఇర్రిలెవెంట్ మూవీ అని ఇర్రిలెవెంట్ గా రిలీజ్ అయింది. మహేష్ బాబు ముందు 2 సినిమాలు దూకుడు, బిజినెస్ మ్యాన్, విచ్ ఆర్ లైక్ కంప్లీట్ యాక్షన్ అంతే. సడన్ గా ఫ్యామిలీ ఎంటైర్ వచ్చి ఒక్క ఫైట్ కూడా లేదంటే ఎవరు చూడలేకపోయినాడేమో. స్టీరియోటైప్స్ అంటున్నాం కదా, అదే చూసారు కదా. నువ్వు అంటున్నావు హిట్ అంటున్నావు. హిట్ అంటే నాకు అర్థమైంది, ఓకే పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని. ద వే ఇప్పుడు RRR, KGF ఇవన్నీ నడుస్తున్నప్పుడు సీతారామం ఎలా వచ్చి సపరేట్ జానర్ లో హిట్ అయిపోయిందో, సింపుల్ గా అక్కడ కూడా అదే జరిగింది అని చెప్పచ్చు. అప్పటి నుంచి దే స్టార్టెడ్ రిసీవింగ్ డిఫరెంట్ కంటెంట్, అంటే దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ కంటెంట్. అర్థమైందా? అంటే తర్వాత నీకు రభస వచ్చింది. రభస దీని తర్వాతే కదా. దీని తర్వాత ఇలాంటి కొన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చినా కూడా అంటే కంటెంట్ రెగ్యులర్ అయిపోయింది. చూడడం కొంచెం అంటే ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఆడియన్స్.
కానీ అండ్ ఆల్సో కానీ చెప్తున్నా కదా స్టార్టింగ్ కాబట్టి అంత యాక్సెప్టెన్స్ మరి ఉండిందో లేదో నాకైతే ఐడియా లేదు. నేనైతే బేసికల్లీ ఒక నార్మల్ సినిమాలోనే చూసాను. నాకు అంత ఏమంటారు అంత హైప్ కానీ లేదంటే అంత హై కానీ రాలేదు ఆ మూవీ కానీ చూసాక. సినిమా రిలీజ్ అయిన సంక్రాంతి కాబట్టి హిట్ అయ్యింది. లైక్ 70 to 80 crores ఏమో కలెక్ట్ చేసింది బేసిక్లీ. ఇంకోటి ఇంకోటి అంటే ఆ బ్రదర్స్ మధ్యలో ఉండే రిలేషన్ అది అండ్ చాలా బాగా అండ్ చూపించారు. తర్వాత గొడవలు చేసేది కూడా ఏ గొడవ ఆ, మనకి మామూలు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇవేం గొడవలు అనిపిస్తుంది. కానీ అవి రియల్ లైఫ్ లో అవే గొడవలు. సినిమాలో జరిగే గొడవలు అదే ఎక్కడ కదా. ఉండవు. ఇవే రియల్ గా ఉమ్, పూలకుండీలు అనడం, గ్లాసులు కొట్టడం, ఇవే గొడవలు అంటే. ఇంకోటి ఇంకోటి అదే మహేష్ బాబుకి వాళ్ళ అమ్మకి మధ్యలో డిస్కషన్స్, వెంకటేష్ కి వాళ్ళ అమ్మకి మధ్యలో ఐ మీన్ డిస్కషన్స్ వెంకటేష్ కి లేవనుకుంటా వాళ్ళ వెంకటేష్ అమ్మ కి వాళ్ళ అమ్మకి ఎక్కువ. వాళ్ళ అమ్మకి వెంకటేష్ అంటేనే ఇష్టము. ఇట్స్ లైక్ కానీ ఉమ్, ఎక్కువ మాట్లాడుకోరు. అది కానీ చిన్న కొడుకు అంటే ఉమ్, సెకండ్ అయినా కూడా చిన్న కొడుకుతో ఎక్కువ మాట్లాడుతూ అంటది. అదే అయితే ఒక ఊపు ఆబ్వియస్లీ ఊపేస్తుంటాడు ఇంట్లో మాత్రం. ఏ ఫ్యామిలీలో అయినా సరే, ఏ ఫ్యామిలీ అయినా సరే ఇద్దరు కొడుకులు ఉంటే ఆబ్వియస్లీ చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నానమ్మ మహేష్ బాబు మధ్యన సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ, చాలా ఇట్లా బాగుంది. కొడితే గ్లాస్ వస్తుంది. గ్లాస్ వస్తుంది. దట్స్ హిస్ క్యారెక్టరైజేషన్. ఇంకా అంటే ఆ మనోడు బాగా ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్ కదా, వెళ్ళి సీతతో మాట్లాడేస్తుంటాడు. ఆ తర్వాత అందరితో వాళ్ళ నాన్నతో మాట్లాడే వాళ్ళే కొంచెం. అందరితో దాంతో ఊరికే ఎవరు మాట్లాడరు అక్కడ. మాట్లాడరు. సీత 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 తర్వాత ఎప్పుడన్నా యూనో జయసుధ గారు యూనో మాట్లాడుతుంటారు కానీ. మహేష్ బాబు సీత మధ్యన ఎక్కువ కాన్వర్జేషన్ కూడా ఉండదు. మీరు ఎక్కడైనా ఒక చూస్తే జస్ట్ ఆ కాన్వర్జేషన్ ఉంటుంది అంతే. ఓటింగ్ దగ్గర, అంటే వేణుమాధవ్ వచ్చినప్పుడు వేణుమాధవ్ ఓట్ వచ్చినప్పుడు కాస్ట్ మాత్రమే దగ్గర ఉంటది. ఉంటది అంతే. జనాభా లిస్ట్ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఇట్స్ లైక్ ఐ మీన్ ఎవరితో ఎంత లిమిట్స్ ఉండాలో అని చెప్పేలా అనిపించింది అనమాట. ఐ మీన్ మా అన్నయ్యకి రిలేటెడ్ తిను, సో మన లిమిట్స్ లో మనం ఉండాలన్నట్టు. ఐ మీన్ నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇట్స్ లైక్ ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉంటే మంచిది అన్నట్టు. ఇట్స్ లైక్ అ గుడ్ మూవీ. ఐ మీన్ ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. అప్పట్లో అప్పట్లో అంతా ఇట్స్ లైక్ ఏ సీరియల్ ఉన్నట్టుంది. సీరియల్ కూడా ఇదే కదా వచ్చేది. ఎందుకు ఏం చూస్తారు దీంట్లో? అంటే ఫస్ట్ హౌ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దట్ మూవీ అంటే బేసికల్లీ రెండు ఉన్నాయి. ఒకటి మీమ్స్ లో రేలంగి మావయ్య మ్యూజిక్ కానీ లేదంటే రేలంగి మావయ్య మీమ్స్ కానీ చూసి అందరూ దే స్టార్టెడ్ అది రిలవెన్స్ తెచ్చింది. ఏమంటారు రిలవెన్స్ తెచ్చింది. తర్వాత మల్టిపుల్ టైమ్స్ మూవీ చూసాక తర్వాత అంటే నీకు తెలియకుండానే యు ఫీల్ బెటర్ అన్నమాట. కొన్ని ఇలాంటి సినిమాస్ ఉంటాయి, సటిల్ అనుకుంటాము, కామ్ అంటాము, సరిగ్గా ఉండవు, అంటే అంత హై ఇవ్వవు అంటావు కానీ అలా స్లోగా వెళ్తుంటది. నువ్వు చూస్తే నీకు తెలియని ఒక కామ్నెస్ వస్తది ఇలాంటి సినిమాలు. అంటే బ్రహ్మోత్సవం యూనో కాదు మళ్ళీ. చాలా బ్రహ్మోత్సవం కాదు చాలా అసలు. ఫ్యామిలీ రిలేటెడ్ మూవీస్ వచ్చినాయి, లైక్ బ్రహ్మోత్సవం కానివ్వండి, లేదా శతమానం ముకుంద. భవతి, లేదా ఇంకా చాలా ఫ్యామిలీ మూవీస్ వచ్చినాయి, ముకుంద వచ్చింది. బట్ అంత ఉమ్, రియలిస్టిక్ గా అనిపించిన మూవీ రిలేషన్స్ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సీతమ్మ మూవీ. సినిమాలు చెట్టు అంతే. చాలా ఆ, రియలిస్టిక్ గా ఉమ్, చూపించాడు అసలు సీన్స్ అంత పెద్ద ప్రతిదీ. స్టార్స్ ని మేబీ పెట్టి అంత రియలిస్టిక్ గా తీయడం అంటేనే ఇట్స్ లైక్ గ్రేట్ అప్పటికి. ఇప్పుడు ఐ మీన్ ఆ అర్థమవుతుంది టైంలో మహేష్ బాబు ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడం కూడా చేయడం గ్రేట్ కూడా అసలు గ్రేట్. యాక్చువల్లీ. అంత మంచి యాక్షన్ మూవీస్ తీసి ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఐ మీన్ చాలా థింక్ చేసి ఉంటాడు. మేబీ తరుణ్ మేబీ ఇంకొంచెం రైటింగ్ లో ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓవరాల్ కైండ్ గుడ్ మూవీ. కైండ్ ఆఫ్ నువ్వు బట్ నువ్వు ఇంకొంచెం లాగ్. శ్రీకాంత్ అడ్డాల రైటింగ్లు అన్ని అట్లే ఉంటాయి. నువ్వు ముకుంద కూడా అట్లే డ్రాప్ అయిపోతుంది. ముకుంద ఇంకా స్లోగా ఉంటది. సీతమ్మ వాకిట్లో సినిమాలు ముకుందలో ఇన్ఫాక్ట్ అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో అంత ఐడియా ఉండదు. లైక్ జస్ట్ తన ఉంటది, మాటలే ఉండవు అసలు తిరుగుతా ఉంటది మూవీలో అంతే ముకుందలో. ఆడికి. నాకు తెలియదు శ్రీకాంత్ అడ్డాల అంటే ఎక్కడ పుట్టాడో గానీ ప్రతిసారి గోదావరి గోదావరిలోనే చూపిస్తాడు. గోదావరి రాజమండ్రి కదా. ఆనెస్ట్లీ ప్రతిదీ చెప్పాలంటే గోదావరి ముకుంద రిలేషన్స్ సినిమా చూపిస్తా ఉంటాడు. నాకు తెలిసి శ్రీకాంత్ అడ్డాల సినిమాలు నేను వేరే చూడలేదు అనుకుంటా. శతమానం ఇది భవతి ఏదో చూసింటా ఇది కంప్లీట్ గా. కొత్త బంగారు తర్వాత లోకం సినిమా శ్రీకాంత్ ఇల్లు అడ్డాలనే. సినిమా సెట్ కొత్త బంగారు లోకం చూసినావు అది కదా. కూడా పాటలు గానే చూసాను. అది కూడా అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కొత్త బంగారు లోకం ఓకే. ఆ, ఇవన్నీ కొంచెం ఒక జానర్ లాగా ఉంటాయి. అంటే ఆ ఇది శతమానం భవతి, శతమానం ఇల్లు సినిమా సెట్, బ్రహ్మోత్సవం కూడా ఆయన కదా లేటెస్ట్ ఏం తీసుకున్నాడు. ఆ, నారప్ప తీశాడు, తర్వాత పెద్ద కాపునం కూడా తీశాడు. ఓకే, నారప్ప పెద్ద కాపు నుంచి శ్రీకాంత్ అడ్డాలు కూడా యాక్షన్ దాంట్లోకి వచ్చేసాడు. ఫ్యామిలీ సినిమా తీసేది వచ్చేసాడు. మానేశాడు. నారప్ప ఇస్తే రీమేక్ కదా. నారప్ప
కట్ అండ్ పేస్ట్ అంతే, వెంకటేష్ తీసుకొచ్చి పెట్టారు అంతే ధనుష్ బదులు. యూనో అది ట్రెండ్ బట్టి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పీరియాడిక్ మూవీస్ ఎక్కువ ట్రెండ్ లో నడుస్తున్నాయి. లైక్ నాకిప్పుడు ఒక పాస్ట్ కైండ్ ఆఫ్ ఎస్విఎస్సి మూవీలో అలాంటి మూవీ వస్తే కొంచెం మేలు, ఇంత యాక్షన్ చూసి ఇంత నరుకుడు చూసి చాలు, కొంచెం కొంచెం థియేటర్ పోయి ప్రశాంతంగా కూర్చుంటే చాలు సినిమా చూసుకుంటానట్టు మంచి సినిమా వస్తే బాగుంది అనిపిస్తాం. కామెడీ మూవీస్ కూడా హోప్ విల్ తగ్గిపోయినాయి. గెట్ ఇట్ ఫ్రమ్ శ్రీకాంత్ అడ్డాల యా కామెడీ మూవీస్ తగ్గిపోయినాయి. కామెడీస్ మూవీ డీజే టిల్లు స్క్వేర్, అది కూడా అడల్ట్ కామెడీ కైండ్ ఆఫ్ దూకుడు లాంటి కామెడీ. మళ్ళీ ఇంకా అలా థియేటర్ లో పోయి నవ్వుకోండి ఇంకా లేకపోతే ఎంతసేపు యాక్షన్స్ అలా ఐ మీన్ ఇట్లాంటిది తప్ప. థియేటర్ లో వెళ్ళి నవ్వుకునేదని కాదు కానీ ఇన్ఫాక్ట్ ఎన్నిసార్లు చూసినా నవ్వు రావాలి. నవ్వు రావాలి అట్లాంటి అట్లాంటిది అసలు. మూవీస్ తక్కువైపోయినాయి. యూట్యూబ్ లో చూసినా ఈవెన్ నవ్వొచ్చేలా ఉండాలి. సీతారామం అంటాం గానీ సీతారామం నేనైతే రీవాచ్ చేయలేదు, ఒకసారి చూసా, ఓకే గుడ్ అంతే. సీరియస్లీ పాటలు నాకు వింటా కూడా అంతే, ఒకసారి చూడబుద్ధి అయింది. పాటలు వింటా అంతే. అంతే అంతే. కానీ అదే ఎస్విఎస్సి ఇట్లాంటివన్నీ మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. మళ్ళీ చూడబుద్ది అయితే నీకు ఒకటే ఎలిమెంట్ కదా అక్కడ. అంటే ఇప్పుడు ఎంటైర్ సీతారామం కి ఎస్పీఎస్సి కి కంపారిజన్ పెట్టుకుంటే సీతారామం ఇస్ ద జస్ట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ అంతే, వేరే క్యారెక్టర్ టూ పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ కూడా ఉండదు. ఏముండదు. ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ అంతే. నీకు ఇంకేం ఉండదు. ఇంకో డెప్త్ ఉండదు క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లో. నువ్వు అంతగా మాట్లాడుకునేది కూడా ఉండదు. మహా అయితే రష్మిక మందన అటు ఇటు తిరుగుతుంది, ఎతుకుతుంది, అంతేగాని అక్కడ కూడా ఏం చూపిస్తుంది. ఆ ఎతికే ప్రాసెస్ లో కూడా నీకు టోటల్లీ ఆ స్టోరీనే పెడుతూ ఉంటారు. స్టోరీ పెడతారు అంతే, మీటప్స్ వాళ్ళిద్దరే ఉంటాయి, హైలైట్ చేస్తారు. అదే హైలైట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ యూనో దాంట్లో రీవాచ్ చేయడానికి ఎస్వి ఏముంటుంది. లోకేష్ ఏం చెప్తాడు. యా ఎస్విఎస్సి లో లైక్ ఎంటైర్ మన ఓల్డ్ జనరేషన్ నుంచి కరెంట్ జనరేషన్ వరకు మొత్తం చూపిస్తాడు. యూనో కామన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంతా చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. సో మహేష్ బాబు వాళ్ళ నానమ్మ ఉంటారు కదా, నానమ్మ వాళ్ళ కనిపించని అత్త గురించి ఐ మీన్ అత్త నుంచి స్టార్ట్ అత్త నుంచి చేస్తారు. స్టార్ట్ లైక్ చేస్తారు. మా అత్త నాటిన పూల చెట్టు సిరిమల్ల ఇప్పటికీ చెట్టు ఇప్పటికి కాస్తుందని కాస్తా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ టైటిల్స్ కూడా లైక్ మన పాత సినిమాల్లో చూసినట్టు అండ్ దానికి మ్యూజిక్ తగ్గ కూడా అట్లా మ్యూజిక్ సెట్ ఉంటది. చేయడం. ఐ మీన్ ఇట్స్ అ ప్యూర్ ఐ మీన్ ఫీల్ గుడ్ మూవీ అన్నమాట ఎస్విఎస్సి. ఆ టైంలో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు కానీ లిటరల్లీ ఐ మీన్ ఆ సీన్స్ చూసినప్పుడల్లా కానీ వి ఫీల్ హ్యాపీ అన్నమాట. ఎస్విఎస్సి తర్వాత మహేష్ బాబు ఓకే ఇది గుడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి సినిమా ఏం చేయలేదు. తర్వాత వచ్చిండేది వన్ నేను కూడా వచ్చింది, కానీ వన్ నేను కూడా అది ఏదో మిస్ఫైర్ అయిందని చెప్తారు కానీ అది ఫైరే కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ నేను 2 టైమ్స్ చూసినా, బట్ ఏ పెద్ద నాకు నచ్చిండేది ఏం లేవు. కలేజా చెప్పొచ్చు, కలేజా మిస్ఫైర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కలేజాలో ఇది అంటే ఉంటుంది, అది ఉంటుంది. టెక్నికల్ గా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడు కానీ అర్థం చేసుకుంటాం కానీ ఓవరాల్ గా స్టోరీ కదా సక్సెస్ అవ్వాల్సింది. తర్వాత టెక్నికల్ ఇంకా ఆస్పెక్ట్స్, తర్వాత స్క్రీన్ ప్లే, శ్రీమంతుడు స్ట్రీమ్ కి దిగాడు, ఇంకా అయిపోయి ఆడ నుంచి మెసేజ్ స్టార్ట్ అయ్యాయి ఇంకా. మెసేజ్ ఓరు బాబు మెసేజ్ ఆపేరా బాబు నువ్వు. రీసెంట్ గా గుంటూరు కారంలో మెసేజ్ ఏమి ఇవ్వలేదుగా. మెసేజ్ ఇవ్వకపోయినా ఇట్స్ లైక్ గుంటూరు కారము నా గుంటూరు కారం కి బాగా స్ట్రెస్ చేసినట్టున్నాడు. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ మెసేజెస్. అది స్ట్రెస్ చేశాడు. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ నవంబర్ లో షూట్ స్టార్ట్ చేసి 2 నెలలు అయిపోవట్టున్నారు, ఏదో ప్యాచులు 2 నెలలు అయిపోవడం. అదే అది ఐ మీన్ అంత అంటే అనుకొని చేసినట్టు కాదు. అది మహేష్ బాబు కష్టపడ్డాడు కానీ మిగతా వాళ్ళు కష్టపడ్డారు. ఆ తర్వాత ఇంకా మనోడు ఇంకా రాజమౌళితో వెళ్తే ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. సో మంచి ఐటమ్స్ ఇంకా అంతా మొత్తం మసాలా అంతా యాడ్ చేసి ఒక మూవీ కొట్టేద్దాం అని చెప్పి అన్నట్టు హడావిడిగా చేసేసి వెళ్ళిపోయినట్టుంది. నాకి వి వాంట్ దట్ మహేష్ బిఫోర్ ఎస్విఎస్సి. ఇట్స్ లైక్ ఒక్కో సినిమా ఒక్కో స్టైల్లో ఉంటాండే. పోకిరి ఒక్కడి నుంచి ఒక్కడు సీరియస్ క్యారెక్టర్, అతిథి ఓకే ఫ్లాప్ అయినా కూడా ఓకే డిఫరెంట్ క్యారెక్టర్ చేసినాడు అన్నట్టు ఉంటాండే, ఏదో డిఫరెంట్ కథ చేశాడు అన్నట్టు ఉంటాండే. ఇంక తర్వాత వన్ నేను ఒక్కడి నుంచి ఇట్స్ లైక్ చాలా సినిమాలు వచ్చినాయి, చాలా హిట్లే ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా యూనిక్ గా కనపడదు. నీకు డైలాగ్ చెప్తే ఏ సినిమాలో ఉందో కూడా నీకు అది ఒక్కడు డిఫరెంట్ గా ట్రై చేసి భారీగా తగిలినట్టుంది దెబ్బ. మరి ఏమో అంటే ఆ జనాల నుంచి యాక్సెప్టెన్స్ ఏ లెవెల్లో ఉందో తెలియదు కానీ అది అనలైజ్ చేసిన తర్వాత ఒక్కడు కాదు వన్ మూవీ తర్వాత అదే అక్కడ ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్. కానీ బ్రహ్మోత్సవం వచ్చినప్పుడు
వన్ తర్వాతే ఇక వన్ తర్వాత బ్రహ్మోత్సవం వచ్చింది. అది ఇంకా పెద్ద దెబ్బ చాలా కొట్టింది. అసలు వన్ ఎప్పుడు మనం 10th 9th ఆ టైంలో ఉంటే బ్రహ్మోత్సవం వచ్చింది, ఆఫ్టర్ ఇంటర్ వచ్చింది. మధ్యలో ఏ మూవీస్ వచ్చాయి మహేష్ బాబు? మధ్యలో రాలే, మధ్యలో బాహుబలి అని పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, సో రిలీజ్ కాలేదు ఆ అనుకుంటా. టైంలో మహేష్ బాబుకి ఏం మూవీస్ రాలే. ఏం రాలే. ఆహా. అండ్ లైక్ నేను ఇందాక చెప్దాం యా అనుకున్నాను యా బట్ మర్చిపోయాను. లైక్ 1 మా మినిట్ ఉంది, కంక్లూజన్ ఇస్తారా? లోకేష్ ఓకే స్టార్ట్ చేయక అను చెప్పు. ఐ మీన్ నేను నాకు బాగా నచ్చిన అందులో క్యారెక్టర్ లో నా సినిమాలో నచ్చింది ఏంటంటే, ఇన్ఫాక్ట్ మా గోదావరిలో ఎవరు పేర్లు పెట్టి పిలవరు, మోస్ట్లీ బాబాయ్ అనో ఎరా అబ్బాయి. మావయ్య అనో. లైక్ సో నేను సీతమాడి సినిమా క్యారెక్టర్ చూసినప్పుడు కూడా దే డోంట్ కాల్ ద క్యారెక్టర్స్ విత్ దర్ నేమ్స్. లైక్ ఇన్ఫాక్ట్ రిలేషన్స్ తో పిలుస్తూ ఉంటారు. పెద్దోడు అదొకటి చిన్నోడు పేర్లు కూడా నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో మేబీ ఆ యూనిక్నెస్ కోసం ట్రై చేసినట్టున్నాడు. లైక్ పీపుల్ అనేది పేర్లతో కనెక్షన్ కాకుండా రిలేషన్స్ తో రిలేషన్స్ తో ఉంటది కనెక్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ పేర్లు గోదావరిలో తీసేస్తే నేను అట్లా జనరలైజ్ చూసా. అవుతుంది కదా. అది జనరలైజ్డ్ గా లైక్ ఆ రిలేషన్ ని ఫీల్ అవుతారేమో అని చెప్పి తీసాడేమో అని చెప్పి అదొకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా సైడ్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఇనిషియల్ బట్టి నీ లెవెల్ ని డిసైడ్ చేస్తారు, ఏ తాలూక్ అని చెప్పి దాన్ని బట్టి నీకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అది కూడా చూపించాడు ఒక అది పాయింట్ ఆఫ్ విజయవాడలో టైం లో. చూపించినారు. సో ఎగ్జాక్ట్లీ. సో